పాడుదల తీర్థం ఇక్కడ తీర్థం తీసుకోవడం వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోండి నలభై సైడ్ కాసేపు కూడా వేసేయండి. అంటే ఇలా వెళ్ళిపోండి. మా ఎదురు రావద్దు. పర్స్ పడిపోయినట్టు చూడండి. పర్స్ పడిపోయింది. తావు తప్పదుగా మరి. లైన్లో ఉండమ్మా, లైన్లో ఉండండి. ఇప్పుడు ఎవరు రేపు సాయంత్రం నుంచి లోపలికి వెళ్ళచ్చు. ఏమండి రావాలి అట్టే పెట్టా తీర్థం వేసి పెట్టాలండి. పదండి. తీర్థం వేసినట్టు కొంచెం పక్కకి బెస్ట్. ఇట్లా వస్తే వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లేకపోతే రద్దీగా ఉంది కదా, తర్వాత తీసుకున్నాం. చిట్టుపిల్లారయ్య స్వామి గ్రూప్లో ఉన్నారా మీరు? అక్కడ కోడ్ ఉంది, దాంట్లో ఆ లాగే మీరు తీసుకోవడం కాదు, ఇక్కడ జరిగినవన్నీ కూడా మీకు వస్తాయి, బంగారంలాగా వస్తాయి. దానికోసమే ఫోన్. అమెరికాలో ఉన్నాయి వస్తాయి, వేరే దేశంలో ఉన్న వస్తాయి. గోల్ రావడానికి ఎక్కడ ఉంటే ఏముంది? రామబాబు గారు 10 నిమిషాల్లో అంతే చాలు. ఓకే, వెరీ గుడ్. మంచి మంచి కట్టుబాట్లు. తప్పుగా అనుకోవద్దు, అసలు మేము అదే జరుగుతుంది. ఇటు అందుకే ఆయన అక్కడ కూర్చున్నా, నీకు దారి తెలియడం కోసం ఆయన అక్కడ కూర్చోబెట్టు. అంతే, ఆల్వేస్ లెఫ్ట్. డ్రైవర్ సార్ కావాలన్నా ఉన్నంత పడికి సాంబార్ కాళ్ళు కడగాలంటే ఒక్కొక్క చుక్క కొద్ది కొద్దిగా ఇవ్వు, అని అందరూ మధుమేహ బాధితులు. అలా అది దీంట్లో
ఇంటికి కూడా అయ్యా అయ్యా అయ్యి ముట్టుకోకూడదు. వదిలే. అక్కడ ఉన్నారమ్మా అమ్మవారు. దాని చరిత్ర తెలుసా అది మేఖలాలంటే ఒకటి 2 3 శివుడు విష్ణువు కొడుకుంటున్నారు. శుంభని శుంభుని చంపడం కోసం విష్ణుమూర్తి భారత ఘరంగా యుద్ధం చేసుకున్నారు. ఎన్నేళ్ళు 18 ఏళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు అలిసిపోయారు. శుంభని అలిసిపోయారు కానీ విష్ణుమూర్తి పడుకున్నాడు కదా ఇంకా వేసేద్దాం అనుకున్నారు. శుంభని వాళ్ళు లేవలేకపోతున్నారు. చదువు చచ్చిపోయిన కానీ కోరుకుంది వేస్తే ఎక్కడ విష్ణువు చంపేస్తారని చదివిపోతే నారదముని బ్రహ్మని పిలిచి ఆయన లేపే మార్గం చూడాలి. నిద్రలో ఉన్న వాళ్ళకి ఆపకూడదు. ఆపాలి. నిద్రలో ఉన్న వాళ్ళని లేపితే వచ్చే పాపం అంత అయింది. అందుకని నువ్వు ఏం చేయాలి? ఏదో ఒక మార్గం చేయాలి కదా. మార్గం కోసం చెదపురుగులు పుట్టించారు. చెదపురుగు ఏమన్నా తెలుసా? అదే ఉంది చెప్తున్నా. చెదపురుగు ఏమంటే నాయనా లేపుతాను, నాకు పాపం వస్తుంది, పర్వాలేదు, నాకేమిటి గతి అని నాకేదో నా జాతికి కూడా ఏదో ఉండాలి కదా. ఈ హోమగుండంపైన మేఖలాల మీద ఏదైతే పడుతుందో అది మొత్తం నీకే తింటుంది. ఎక్కడ పరిశేషం చేసేదాకా నువ్వు తినడానికి నువ్వు అదూరాలి అని చదపురుగుకి ఇచ్చావు. ఆ తర్వాత నీ తదనంతరం బతిగా ఉండడం కోసము ఇవి ఎన్నైతే ఉంటాయో ఆ మేఖల మీద ఆ మేఖలాలు ఎన్నేళ్ళైతే ఉంటాయో అన్నేళ్ళు మీ చదపురుగు అనే వంశం పుడుతూనే ఉంటుంది. అదే అయిన తర్వాత దాన్ని ముట్టుకుంటే చదపురుగు చెప్పిస్తున్నాను. నా ప్లేట్లో నువ్వు ఫింగర్ దాని స్థానం కదా. అవునుగా మరి. ఇంట్లో ఎవడైనా ఉంటే మనం ఊరుకుంటాం ఏంటి? ఎలా ఉందండి? ప్రదక్షిణ క్రమంగా వెళ్ళిపోతారని